ఎమ్మెల్యే విజన్నపై అసత్య ప్రచారం చేస్తే సహించం కాంగ్రెస్ నేతల మండిపాటు. విలేకరుల సమావేశంలో వంగలపై మండిపడ్డ మండల పార్టీ అధ్యక్షులు గజనవేన సదయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య. గత 10 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధులుగా మీరు మండలానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని, రాజకీయంలో ఉండి అవగాహన లేని మాటలు మాట్లాడడం సరికాదని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిపై మండిపడ్డారు. మల్యాల పోచంపల్లి నక్కలబాగు వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరామరావు 46 లక్షల నిధులు మంజూరు చేశారని, 46 లక్షల నిధులు సరిపోవని మల్యాల గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యే గారికి తెలుపగా మరిన్ని నిధులు ఇస్తానని హామీ ఇచ్చారని, బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో మండలానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు కాల్వ శ్రీరాంపూర్ మండలానికి 100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని, బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి చెప్పాలని అన్నారు. 20 నెలల్లో మేము చేసిన అభివృద్ధి ఏంటో అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి చెబుతామని, ఇటీవల ఓ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎమ్మెల్యే మంత్రి చుట్టూ తిరిగింది నిజం కాదా? అలాంటి నాయకుడు ఎమ్మెల్యేపై విమర్శించే స్థాయి కాదని, బీఆర్ఎస్ పాలనలో రైతులకు వడ్ల కటింగ్ పెట్టి అప్పటి మీ ఎమ్మెల్యే మీరు కమిషన్లు పంచుకున్నది నిజం కాదా? మానేరు ఇసుక, పందిళ్ల మట్టి చెరువులో మీరు డబ్బులు తీసుకున్నది నిజం కాదా? మీ పాలనలో గతంలో మీరు కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయాయి. ఎమ్మెల్యే విజయరామరావు వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులు మంజూరు చేసి చెట్లు నాటిపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని, రానున్న రోజుల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శివరామకృష్ణ, మాజీ సర్పంచ్లు పొన్నవేణి దేవేందర్, మాదాసి సతీష్, రామచంద్రం, ఎనగంటి రవి, కాసర్ల విద్యాసాగర్ రెడ్డి, కూనరపు రమేష్, కాసర్ల మల్లారెడ్డి, సంధి సంజీవరెడ్డి, నగేష్, రాజిరెడ్డి, శ్రీకాంత్, దయాకర్ రావులు ఉన్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఏం లేవని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీరాంపూర్ మండలంలో మేము వారిని అడగదలుచుకున్నది ఒకటి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏందో చెప్పాలి. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో మేము చేసింది ఏందో చెప్తాం. గతంలో మీరు చేసిన రైతులకు ఎన్ని మోసాలు చేసినరో తెలుసు. అదేవిధంగా రైతులను అడ్ల కటింగ్ దోసుకొని మీరు ఎమ్మెల్యే మీరు అందరూ పంచుకున్న దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మట్టి కానీ ఉష్క కానీ ఎన్ని వసూలు చేసి ఎన్ని దోసుకొని పంచుకున్నారో అది మీకు తెలుసు. మీరు ఎన్నడూ కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి పనులు చేసిన దాఖలాలు లేవు. ఒక్కటే మేము మంచి పనులు చేస్తా అంటే మీరు ఓర్వలేక ఏదో తెలిసి తెలియని వాళ్ళని పట్టుకొని చిన్నవి పట్టుకొని ఈడ కొత్త బుచ్చగాడు పొద్దరుగాడు అన్నట్టు ఆడికిడికి ఉరుకుతారు. అదేం కాదు. మీరు 10 సంవత్సరాల కాలంలో మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఎమ్మెల్యే చేసినవి లిస్టు పట్టుకొని రారి. రేపు మీరు 10 సంవత్సరాలు చెయ్యని పనులు మేము ఈ సంవత్సరంన్నర కాలంలో చేసిన లిస్టు పట్టుకొని వస్తాం. ఏ ఊరికి పోయినా కోటి చిల్లర చేసినాం. వ్యక్తిగత రోడ్లు, ఊర్లు లింక్ రోడ్లు కాకుండా సీసీ రోడ్లే, ఊళ్ళలోనే స్కూళ్ళు అవన్నీ కలిపితే ప్రతి విలేజ్కి ₹1 కోటి వరకు ఇప్పటికే చేసినాం. కానీ మేము ఒక్క నయా పైసా ఎవరి దగ్గరనన్నా రైతుల దగ్గర కటింగ్ పెట్టో, లేకుంటే వర్కులు ఇచ్చో, లేకుంటే మట్టి అమ్ముకొని సంపాదించింది కదా అని ఉంటే ఒక్కటి చూపించరు, ఒకటి పట్టుకొని రారి. దేనికంటే దానికి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మీరు మీ పనులు చేసిన అన్నీ అంబేద్కర్ కాడికి మీరు ఎన్నడో డేట్ చెప్పండి. నేను మండల అధ్యక్షునిగా నేను పట్టుకొని వస్తా. మీరు రాండి. 10 సంవత్సరాలు మీరు చేసిన ఏందో రారి.
అట్టి ఉనకదాంకుడు దంచుడు ముచ్చట్లు మాట్లాడితే వీళ్ళు ఎవరు ప్రజలు క్షమించరు, ప్రజలు బాగా గమనిస్తారు, ప్రజలు తెలివి కల్లోళ్ళు. మీరేదో పలగొట్టిరు అనేది ఏమో లేదు ఇక్కడ. మీరు దోసుకున్నాయి బొచ్చడున్నాయి, ఆధారాలతో బయట పెడతాం, ఆధారాలతో యుక్తంగా బయట పెడతాం. బయట పెట్టకపోవడం ఏం లేదు. మిల్లర్లతో కుమ్మెక్కాయి దోసుకున్నది ఉన్నది. రైతుల దగ్గర ఎంత కటింగ్ అయింది ఆడికి పోయి లెక్కలు చూసుడు, తర్వాత మంచి కచ్చుకున్నాడు. అత్తే మీరు ఏదైనా నిజంగానే మా తప్పు దొరికితే మాట్లాడండి, మేము అద్దనడు లేదు ఇక్కడ. కానీ అనవసరమైన ముచ్చట్లు ఉనకదంచుడు ముచ్చట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, ఎవరు క్షమించరు. చాలా జాగ్రత్త. మీరు ఎన్నడత్తారో చెప్పండి, అంబేద్కర్ కాడికి నేను వస్తా పట్టుకొని. ఈరోజు నిన్న మీరు పెట్టినటువంటి దాని మీద కూడా 46 లక్షల శాంక్షన్ వచ్చింది. అది మీకు తెలుసా? మీకు తెలియంది ఎవరినో తెలిసి తెలియని పట్టుకొని పోయి అట్టిగా మాట్లాడించేందుకు మీరు మాట్లాడింది. అది వచ్చింది అనేది మీకు తెలుసా? తెలిస్తే మాట్లాడాలి కదా. ఆ తీసినటువంటి క్రమంలో వాళ్ళ బాధ ఏందట అంటే మల్యాల పోచంపల్లి మధ్యలో రైతులకు బాగా ఇబ్బంది అవుతుందట. 10 ఏళ్ళు వాళ్ళు పెద్దది గడితే అదట కనబడకుండా గద్దలు ఎత్తుకపోయినాయట. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అనేది వాళ్ళ వాదన. మరి 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, బంగారు తెలంగాణ అన్నారు కదా, మరి బంగారం మీ ఇల్లు అయింది కానీ మరి మల్యాల తవ్వ ఎందుకు కాలేదో, పోచంపల్లి తవ్వ ఎందుకు కాలేదో చెప్పాలి. మరి మాట్లాడేటప్పుడు కనీసం కాస్త పేపర్ నాలెడ్జ్ కూడా మినిమం రాజకీయాలలో ఉన్నప్పుడు మరి తోటివాడు కూడా మళ్ళీ మనం ఏదన్నా అంటే మనకు వైపు కూడా చూపిస్తాడు అనుకోవాలి. మరి 46 లక్షలతో ఆగస్టులో మరి ఎమ్మెల్యే గారు ఒక ఆ బ్రిడ్జికి శాంక్షన్ ఇప్పించారు అనేది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరికీ ఈ సమాచారం తెలుసు. లంక సదన్న గారు నాకు 46 లక్షలు సరిపోవని అలిగితే అక్కడ మేము జిలేబీలు వంచుకునేది బంద్ అయింది. ఎందుకంటే అక్కడ కూడా మల్యాలలో కూడా జిలేబీ వంచుకోవాల్సి ఉండే, అటువైపు దారిన పోయే రైతులకు కూడా జిలేబీ తినిపించవలసి ఉండే. నాకు 46 చనిపోవన్నా, నాకు 1 కోటి పైన కావాలని అంటే ఈ 46 వర్క్ ఈ మధ్యకాలంలో టెండర్ అవుతుంది, ఈ వారం 10 రోజులలో వర్క్ అవుతుంది. ఈ సమాచారం అన్న తీసుకొని పోతుంది. ఎమ్మెల్యే గారిని మాట్లాడేంత స్థాయి మీది కాదు. 10 సంవత్సరాలల్లో వడ్ల పరిస్థితి చూసిర్రు, ఏ రైతుని అడిగినా చెప్తాడు. అందులో నేనో రైతునే, 4 లారీలు ఎన్ని క్వింటాలు అయినాయో నాకే తెలుసు. ఇవన్నీ తెలుసు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలు ఎమ్మెల్యే గారి విజయన్న గారి గురించి మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్తగా మాట్లాడాలి. మన స్థాయి ఏంది, మన స్థితి ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన పరిస్థితి ఏంది. పెద్దలు విజయన్న గారు గెలిచిన తర్వాత ఈ 20 మాసాలల్లో 100 కోట్ల పైన పనులున్నాయి. కావాలితే ప్రెస్ వాళ్ళందరికీ కూడా చిట్టి ఇస్తాను. పొత్కపల్లి నుంచి వెళ్ళి శ్రీరాంపూర్ రోడ్ కానీ, మడక నుంచి వెళ్ళి పెగడపల్లి రోడ్ కానీ, తర్వాత 31 పాఠశాలలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ పాఠశాల కన్నా మీరు ఉన్నటువంటి టైంలో ఇస్తే మీరు పోయి మీ శిలా పలకం ఉంటేనో లేకుంటే మీ పేరు ఉంటేనో చూసుకోవాలి. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, తర్వాత 5 గ్రామ పంచాయతీ భవనాలకు 1 కోటి రూపాయలు, ఇట్లా ఒక 100 కోట్ల పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని మీకు కనబడతలేవా? 46 లక్షలతోని ఏదైతే పోచంపల్లె రోడ్డు మీరు నిలబడి నిన్న మాట్లాడినటువంటి మట్టి కూడా విజయన్న గారు పోయమంటే పోసినటువంటి మట్టే, వేసినటువంటి పైపే మీరు గుర్తుంచుకోవాలి. మీరు అనుకోవాలి కదా, మరి 10 ఏళ్ల కింద మన కాళ్ళ కింద ఉన్న మట్టి మనం పోసిన మట్టేనా ఇది అని ఆలోచన చేయాలి కదా. పొట్టుకపోతే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు మనం కారకులం కాం, అది మనం ఏం చేయగలిగేది లేదు. కానీ సమస్యలు తీర్చవలసినటువంటి బాధ్యత పరిపాలకుల మీద ఉంటుంది. అది తప్పేం కాదు. ఇక మీరు అప్పుడు కట్టిన రోడ్లు చూద్దాం, అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు చూద్దాం. మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఊర్లో మిర్జంపేటలో చెక్ డ్యామ్ కట్టిరు. ఆడ చెక్కు లేదు, డ్యాము లేదు, కానీ పక్కన ఉన్న భూములు లేకుండా పోయినాయి. వాళ్ళ ఆ భూముల యొక్క ఆనవాళ్ళు కూడా లేవు. ఇది నా భూమి అని గుర్తుపట్టలేని విధంగా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. హుస్సేన్ మియా వాగు మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ ఎక్కడన్నా ఉన్నదా? మీరు కట్టిన టైంలో ఒక్కసారి చూసుకోరు. ఎండాకాలంలో మే నెలలో హుస్సేన్ మియా వాగులో నీళ్లు పారించినటువంటి ఘనత విజయన్నది, సారయ్య గౌడ్ గారిది, ఇక్కడ ఉన్న సదన్నది, వీళ్ళందరిది కూడా. మరి ఆ చెక్ డ్యాములు కూలిపోయినటువంటి అంశం మీకు తెలియదా? విజయన్నను ఉద్దేశించి మాట్లాడే దమ్ము లేదు. అసలు విజయన్న మీద మరకలేనటువంటి మనిషి. ఒకటి తెల్లని వస్త్రానికి ఎంత చిన్న డాట్ పడితే గుర్తుపట్టచ్చో విజయన్న విషయంలో కూడా చిన్న మరక చూపించగలరు. మేము పట్టుకత్తాం పేపర్లు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి, 20 నెలల్లో జరిగినటువంటి, 10 ఏళ్లలో పట్టుకరారి. మీరు చేసిన పనులను చూద్దాం, మీరు చేసినటువంటి నిర్వాహకం అన్నీ కూడా చూద్దాం. 5 సంవత్సరాలుగా జడ్పీటీసీగా ఉండి 1 రూపాయి కూడా మల్యాల గ్రామానికి పనిచేయని వ్యక్తులు. 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న వ్యక్తి మల్యాల గ్రామానికి 1 రూపాయి కూడా పనిచేయని వ్యక్తులు వచ్చి ఏదో రైతులకు మేము బాగా సాయం చేస్తాం, వాస్తవంగా నక్కల ఊరలో వీళ్ళేదో బాగా పనిచేస్తాం అనే ఒక దురాలోచనతోటి, పిచ్చి ప్రేరణతోటి అక్కడికి వచ్చి
మా దారిలో వెళ్ళే పాపం వ్యవసాయ పనికి వెళ్ళే వాళ్ళందరినీ కూడగట్టుకొని ఆడ ప్రెస్ మీట్లు పెట్టడము జరిగింది. మీరు 5 సంవత్సరాలు మండలంలో పరిపాలన చేసిన టర్ములో ఏ ఒక్క రూపాయి అన్నా మీరు మల్యాలకు పెట్టిన వ్యక్తులా? మల్యాలలో మీరు పెట్టింది ఏదైనా ఉంటే చూపించండి. జెడ్పీటీసీగా మీరు, ఎంపీపీగా మీరు ఎక్కడనైనా ఓ సీసీ రోడో లేకపోతే ఒక కల్వాటో లేకపోతే ఒక రోడ్డో ఏదైనా చేస్తే చెప్పండి. కొత్తపల్లి రోడ్డు కానీ, తారిపల్లి రోడ్డు కానీ, పోచంపల్లి రోడ్డు కానీ గౌరవ మంత్రివర్యులు ఇస్తే అది మా క్రెడిట్ అని మీరు మీదేసుకొని, అది పోచంపల్లి నుండి మొదలుపెట్టే రోడ్డును ఓదల నుండి మొదలు పెట్టించుకొని వారి గ్రామానికి లాభం జరిగే విధంగా, అబ్బిడిపల్లి లాభం జరిగే విధంగా అటు పని చేసుకొని ఇటు మల్యాల పోచంపల్లి మధ్యలో పనులు జరగకుండా చేసి మళ్ళీ ఆ కాలువ కడికి వచ్చి ముసలికాన్ని చేస్తే ఈ చరిత్ర ఎవరిది తెలియదా? మాకు పైన హై లెవెల్ బ్రిడ్జి కట్టిస్తే మాత్రమే మాకు బాగుంటుందని వారిని వేడుకుంటే తప్పకుండా దాని కొరకు ప్రపోజల్ పంపిస్తామని చెప్పి ఈ 46 లక్షల కాగితం ఇక్కడ ఆగడం జరిగింది. ఇది తెలియకుండా మండలంలో నాయకులని చెప్పుకునే వ్యక్తులు, మండలంలో తిరిగే వ్యక్తులు, ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు చేసిన చరిత్ర వ్యక్తులు అసలు ఏమి జరుగుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉండి అసలు ప్రెస్ మీట్ పెట్టడం శోచనీయం. నిజంగా మీకు గ్రామాలలో మండలంలో ఉన్న ఒక మల్యాలే కాదు, మండలంలో ఉన్న 24 గ్రామ పంచాయతీలలో మీరున్న 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏ పనులు చేసిరో మీకు దమ్ముంటే వచ్చి చెప్పండి. మేమన్నా మా ఎమ్మెల్యే విజయాన్ని వచ్చిన తర్వాత 18 నుండి 20 నెలల టర్మ్లో ఏ పనులు చేశాము, ఎక్కడ వరకు తీసుకెళ్తామో మేము చెప్తాం. మేము ప్రతి గ్రామం లెక్క చెప్తాము. ఇప్పటికి 20 నెలల్లో 10 సంవత్సరాల్లో మీరు ఏ గ్రామానికి ఏం చేసిరో చెప్పగలుగుతారా? ఏ గ్రామంలో చెరువులలో మట్టి అమ్ముకొని తిన్నరో చెప్పగలుగుతారా? ఏ వాగులలో ఎంత ఇసుక తిన్నరో చెప్పగలుగుతారా? ఏ 10 సంవత్సరాల్లో వడ్ల రైతుల వడ్లు కటింగ్ చేసి ఏ మిల్లులలో ఎంత తెచ్చుకొని తిన్నది చెప్పగలుగుతారా? ఇప్పుడేదో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడో ఇక్కడ వెళ్ళి ఫోటోలు దిగి సోషల్ మీడియానో లేకపోతే వివిధ వాటిలలో చెప్పుకుంటే మాకేదో గెయిన్ అవుతాయనే ఆలోచన చేస్తే అది పిచ్చి ప్రేలాపన, పిచ్చి ఆలోచన. అలాంటి ఆలోచన కాకుండా వాస్తవాలు ఒప్పుకొని మండల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్న మల్యాలకు వచ్చి పెట్టిన దాని కొరకు కూడా మల్యాల గ్రామ రైతులకు, మల్యాల వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.